నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్లతో తోకలు కత్తిరించడం ఖాయమని తెలిపారు. ఇదేనా ప్రభుత్వం పనితీరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పత్రం స్టార్ట్ అయిందని తెలిపారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురద చల్లటం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఆరోపించారు. నా మీద కుట్రలు బయట పెడతాను, విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానికి చాలా కారణాలున్నాయి, సమీక్షించుకుంటున్నాం. ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ ఒక్క నెల రోజుల్లోనే గతంలో ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం. కీలక శాఖలు తీసుకున్నాం, బాధ్యతలు పెరిగాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో ఒక కేసు స్టడీ అయిందని తెలిపారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు, కానీ 164 రావటానికి జనసేన వెన్నెముకగా మారిందని తెలిపారు. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తు ఓ ఎంపీని సిఐడి కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు
మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని వచ్చిన కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, టీడీపీ తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వలపనేని వెంకట్రావు, టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చెడు ప్రయోగ దోష పరిపూర్ణత నివృత్త్యర్థం రాజముఖే రాజద్వారే ఉన్నత అధికార సిద్ధ్యర్థం గంగానమ్మ తల్లి కరుణ కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం సౌమంగళ్య సుఖజీవన ప్రాప్తిరస్తు. ఓం రోజన రోజమాన శోభన సమర్పయామి ఇంద్రభౌత రంతాంజం సుదమిన వక్రదాం సవని నక్రోదనదాసర్య నరభోనా శ్రావతి శవందే ఉజ్ఞానం మక్తారహం దేశోహో కుందేశా ఆర్షేనోమః సంపూర్ణ గురించి అమ్మకరాయి సాధించింది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. రాజముఖే రాజద్వారే ఉన్నతాధికార సిద్ధిరస్తు. పోరాటం అయిపోయింది. మహాలక్ష్మీ నమో నమః. గంగానమ్మ తల్లి దేవత అనుగ్రహం
వెంకటేశ్వరనామదేవస్య గంగానమ్మ తల్లి అనుష్నామదేవస్య శివనామదేవస్య సంపూర్ణ ఆరోగ్యదాశిద్ధిరస్తు. ఏవం ధ్యాయంతి యోగినః కామద మోక్షదస్మై ఓంకారాయ నమో నమః. గంగానమ్మ తల్లి తన కుటుంబం ప్రజాసేవకు అంకితమని, వారసత్వంగా తన తనయుడు హరీష్ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేస్తాడని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు శంకర కంటి ఆసుపత్రి పెదకాకని, జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, అనేక వడిదుడుకులు, సాధక బాధలు ఎన్నో అనుభవించానని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సింహాద్రి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, టీడీపీ నాయకులు గంగినేని ఆంజనేయులు, నాగేశ్వరరావు, రాపర్ల జగ్గారావు, పివి సురేష్ బాబు, ముత్తినేని ఏడుకొండలు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, టీడీపీ ముఖ్య నాయకులు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క ఆశీస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఏ కమిట్మెంట్ అయితే వచ్చానో అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా. అభివృద్ధి చేయడానికి, పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరి సహకారం ఆశలు ఎల్లవేళలా నాకు ఉండాలని కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ఇందాక లీలావతి గారు చెప్పారు, నా కొడుకు చెప్పాను, రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే. ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా. నా కొడుకు చేయాల్సిందే, రేపు నా మనవడు చేయాల్సిందే, నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా. నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనవి చేస్తూ, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమి ఇబ్బంది పడకుండా, నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకొని వైద్యం చేయించుకొని కోరుతున్నా. లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆశ అంతా అయిపోతుంది, నేను సాల్వ్ అయిన వాళ్ళని నేను చూసా. కానీ శాసనసభ్యునిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా అరవింద్ బాబు గారు నరసరావుపేటని, పట్టణాన్ని, నరసరావుపేట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మక్కన గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ఎన్నికలకు ముందు కూడా నాకు తోడుగా నిలబడినటువంటి మక్కన మల్లికార్జున గారికి, కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మక్కన గారికి, మాజీ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, సింహాద్రి యాదవ్ గారికి, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసం లీలావతి గారు అల్పాహారం ఏర్పాటు చేశారు. వెళ్లేటప్పుడు కాస్త అల్పాహారం కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికి. వాటితో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం. మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయులు గారి నిర్ణయం. అంతేకాదు
ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎంతో మంది వేలాది మంది ఉద్యోగాలతో పాటు ఎంతో మంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు గాని, స్కాలర్షిప్స్ గాని, విద్య, వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఆంజనేయులు గారిని ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత చూడటం జరిగింది. ఆ విధంగా ఆంజనేయులు గారు చేయడం మా కుటుంబానికి చాలా గర్వకారణం. అంతేకాదు నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. అప్పుడే ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది. తల్లికి వందనం, ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి తల్లికి 15,000 ఇస్తున్నట్లు జీవో జారీ చేయడం మాట తప్పడం కాదా? నర్సరావుపేట సెగ్మెంట్ లో 3 గ్రామాల్లో 39 మందికి పెన్షన్లు ఆపారు. తెలుగుదేశం నాయకులు ఇసుక ఉచితం అంటూ నర్సరావుపేటలోని 20 టన్నుల ఇసుక 14,000 పడుతుంది. గతంలో 40 టన్నుల ఇసుక 24 పడేది. దీన్ని అధికారులు, నాయకులు గమనించాలి. కూటమి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల రోజులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమైన అంశాలు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా ఈరోజు మార్పులు చేసి ప్రజలకి అప్పుడే నెల రోజులకే అనుమానాలు రేకెత్తిస్తూ అనేక అంశాల మీద ఈరోజు ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద మొట్టమొదటిది తల్లికి వందనం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజు మరి ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది తల్లులకి సుమారు 6,000 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద 4 విడతలు జమ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి తల్లికి కాదు, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒకరు కానీ 38 పెన్షన్లు ఈరోజు 39 పెన్షన్లు ఈరోజు ఇవ్వటం ఆపేశారు. ఎందుకు ఈరోజు పెన్షన్లు ఆపేయటం జరిగింది? ఎందుకు జరుగుతాం? వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము అందరికీ ఇచ్చాం కదా, పార్టీలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 39 లక్షల పెన్షన్లు ఉంటే దాన్ని 65 లక్షలకు పెంచడం జరిగింది. 26 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇచ్చాం. కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని ఆయన చెప్పడం, ఇక్కడ ఇవ్వటం. ఎవరికైనా పొరపాటున పెన్షన్ ఆపితే స్పందనలో మళ్ళీ వాళ్ళు పోయి పెన్షన్ ఆపేశారని కలెక్టర్ గారికి ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారు ఎండిఓలకు చెప్పి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేశాం. ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెన్షన్లు ఆపే కార్యక్రమం చేస్తున్నారు? మళ్ళీ ఈరోజు కొత్తగా ఏదో వెరిఫికేషన్ చెప్పి వచ్చే నెల నుంచి చాలా పెన్షన్లు ఆపాలి గ్రామాలకు అని చెప్పి వీళ్ళందరూ ఎండిఓలకి లేఖలు రాశారు. ఒక్కొక్క గ్రామానికి 300, 200, 150 పెన్షన్లు. ఖచ్చితంగా చెప్తాం, పెన్షన్లు ఆపితే వీళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కించే కార్యక్రమం చేస్తాం. అందరం రోడ్డు మీద కూర్చుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.